Hello everyone, welcome to 50 Days Spoken English course. Day 2 part 2 లో ఈరోజు టాపిక్ వచ్చేసి డిసీజెస్, నెక్స్ట్ క్రైస్ ఆఫ్ అనిమల్స్ అండ్ సైలెంట్ లెటర్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం మనం. ఇప్పుడు డిసీజెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ హెడ్ ఎక్ అంటే తలనొప్పి, స్టమక్ ఎక్ కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ నడుము నొప్పి, సోర్ థ్రోట్ గొంతు నొప్పి, ఇయర్ ఎక్ చెవిపోటు, వామిటింగ్, మోషన్స్ విరేచనాలు, డిసెంటరీ రక్త విరేచనాలు, ఫ్రాక్చర్ ఎముకలు విరగడం, బ్లడ్ ప్రెషర్ రక్తపోటు, రింగ్ వామ్ తామర, పైల్స్ మూల శంక, బెల్చింగ్ త్రేనులు, హికప్స్ ఎక్కిళ్ళు, కోల్డ్ జలుబు, మలేరియా చలి జ్వరం, డయాబెటీస్ చక్కెర వ్యాధి, కాన్స్టిపేషన్ మలబద్ధకం, బ్లీడింగ్ రక్తస్రావము, చెస్ట్ పెయిన్ ఛాతీ నొప్పి, యాసిడిటీ కడుపులో మంట, ఎగ్జిమా గజ్జి, ఆస్మా ఉబ్బసం, ఇచ్ దురద, క్యాటరాక్ట్ శుక్లము, స్మాల్ పాక్స్ మసూచి, ఇండైజెషన్ అజీర్తి, లెప్రసీ కుష్టి, హార్ట్ అటాక్ గుండె జబ్బు, మ్యూకస్ జిగటు విరేచనం, కలరా, డయేరియా అతిసారం, ఫీవర్ జ్వరం, కాఫ్ దగ్గు, ఎలిఫాంటియాసిస్ బోధకాలు, ఇన్ఫ్లుయెంజా ఫ్లూ లేదా విషజ్వరం, కాంటాజియస్ అంటువ్యాధి, ప్లేగు, సన్ స్ట్రోక్ వడదెబ్బ, టైఫాయిడ్, జాండీస్ కామెర్లు, పెరాలసిస్ పక్షవాతం, ఎపిలెప్సీ మూర్ఛ, అనేమియా రక్తహీనత, రూమాటిజం పక్షవాతం, ఒబెసిటీ అధిక బరువు లావు, స్నీజ్ తుమ్ముట, అబోర్షన్ గర్భస్రావం. నెక్స్ట్ ఇప్పుడు క్రైస్ ఆఫ్ అనిమల్స్ చూద్దాం. డాగ్ అంటే కుక్క చేసే సౌండ్స్ చూద్దాం. బాక్స్ అంటే మరుగును, మంకీ కోతి, గిబ్బర్డ్స్ మంకీ చేసే సౌండ్ వచ్చేసి గిబ్బర్డ్స్, కిచకిచలాడును ల్యాంబ్ అంటే బ్లీడ్స్ అంటే బే అనును, ప్యారెట్ చిలుక, స్పీక్స్ పలుకును, షీప్ గొర్రెలు, బ్యాస్ బా అంటుంది, కాక్ కోడి పుంజు, క్రోవ్స్ కొకర్కో అంటుంది, హెన్ కోడిపెట్ట, కాకెల్స్ కెక్కే అంటుంది, లయన్ సింహం, రోడ్స్ గర్జిస్తుంది, ఔల్ గుడ్లగూబ, హూట్ అంటుంది, ఫాక్స్ నక్క, యల్స్ ఊల్ అంటుంది, టైగర్ పులి, గ్రౌల్స్ గాండ్రిస్తుంది, బుల్ ఎద్దు, బెల్లోస్ రంక వేస్తుంది, క్యాట్ పిల్లి, మ్యావ్ అంటుంది, బియర్ ఎలుగు, గ్రౌల్స్ గుర్రు పెడుతుంది, హార్స్ గుర్రం, నైట్స్ నకిలిస్తుంది, డాంకీ గాడిద, బ్రేస్ ఓండ్ర పెడుతుంది, కుక్కూస్ నైటింగేల్, కోయిల కూ అంటుంది, పెగ్ పంది, గ్రంట్స్ గుర్రుమంటుంది, ర్యాట్ ఎలుక, స్క్విక్స్ కిచకిచమంటుంది, వల్చర్ రాబందు, స్క్రీమ్స్ కేకుల వేస్తుంది, ఓల్ఫ్ తోడేళ్ళు, హౌల్స్ ఊళ్ళ పెడుతుంది, బీ తేనెటీగ, బడ్జెస్ గుంకారం చేస్తుంది, స్నేక్ పాము, హిసెస్ బుస కొడుతుంది, స్పారో పిచ్చుక, చిర్ప్స్ కిలకిలమంటుంది, డక్ బాతు, క్వాక్ అంటుంది, ఎలిఫెంట్ ఏనుగు, ట్రంపెట్స్ గీంకరిస్తుంది. పై జాబితాలో చెప్పినవన్నీ నౌన్ నామవాచకాలే. జంతువుల అరుపులు మాత్రం వర్బ్ అవుతాయి, పనిని తెలియజేస్తాయి. డే 1 వీడియోలో మీకు సైలెంట్ లెటర్స్ లాస్ట్లో డిస్కస్ చేద్దామని చెప్పిన మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. సైలెంట్ లెటర్స్ పేర్లు కాబట్టి తేలిగ్గా కూడబలుక్కుని రాశాం, కానీ ఇంగ్లీష్లో కొన్ని పదాల్లో ఒక అక్షరం లోపిస్తుంది. పై విధంగా కూడబలుక్కుని రాస్తే పదం తప్పు రాయడం జరుగుతుంది. ఉచ్చారణ బాగానే ఉన్నట్లుంటుంది, కానీ పదంలో అక్షరాలు తప్పుతాయి, అంటే స్పెల్లింగ్ తప్పుతుంది. ఉదాహరణకి టాక్ అనే పదం ఉంది, దానిని ఇంగ్లీష్లో రాయాలంటే టాక్ అని రాస్తాము,
కానీ దానిలో ఉండవలసిన అక్షరాలు TALK టాక్. దీనిలో ఎల్ అనే అక్షరాన్ని పలకకూడదు. ఈ ఎల్ అనే అక్షరాన్ని సైలెంట్ ఉచ్చరింపబడని అక్షరం అంటారు. ఇలాంటి సైలెంట్ అక్షరాలున్న పదాల్ని మరికొన్ని చూద్దాం. బి సైలెంట్ ఉచ్చరింపబడనిగా ఉండే పదాలు. ల్యామ్, ఇక్కడ బి అనేది సైలెంట్ లెటర్. గొర్రెపిల్ల. తమ్, బిని పలకరాదు, తమ్ అని పలకాలి. బొటన వేలు. కామ్ అంటే దువ్వెన. బాంబ్ అంటే బాంబు. ఇక్కడ బి అనేవి సైలెంట్ లెటర్స్. నెక్స్ట్ సి సైలెంట్గా ఉండే పదాలు చూద్దాం. సీన్ అంటే దృశ్యము. ఇక్కడ సి అనేది సైలెంట్ లెటర్. నెక్స్ట్ సెంట్ అంటే అత్తరు. సి సైలెంట్ లెటర్. సైన్స్, సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రం. ఇక్కడ కూడా సి అనేది సైలెంట్ లెటర్. జీ సైలెంట్గా ఉండే పదాలు. రైన్ అంటే పరిపాలన. సైన్ చిహ్నము, సంతకము. రిజైన్ రాజీనామా, సంతకం. డిజైన్ రూపకల్పన. వీటిలో జీ అనేది సైలెంట్ లెటర్. నెక్స్ట్ హెచ్ సైలెంట్గా ఉండే పదాలు. ఆనర్ అంటే గౌరవం. నెక్స్ట్ అవర్ అంటే గంట. థామస్ వ్యక్తి పేరు. ఇక్కడ వీటిలో హెచ్ అనేది సైలెంట్. నెక్స్ట్ కే సైలెంట్గా ఉండే పదాలు. నీ అంటే మోకాల చిప్ప. నాక్ తలుపు తట్టు, చప్పుడు, పడగొట్టు. నైఫ్ చాకు. నాట్ ముడి. నైట్ యోధుడు. నాలెడ్జ్ జ్ఞానము. వీటి అన్నిటిలో కే అనేది సైలెంట్. ఇక్కడ నాలెడ్జ్లో జ్ఞానము అంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం. దీనిలో కే మరియు డి కూడా ఈ రెండు సైలెంట్ లెటర్స్. నెక్స్ట్ ఎల్ సైలెంట్గా ఉండే పదాలు. టాక్ అంటే మాట్లాడు. వాక్ నడుచు. హాఫ్ సగము. పామ్ అరచెయ్యి. నెక్స్ట్ కామ్ నిశ్శబ్దము. ఫాక్ జాన సమూహము. వీటన్నిటిలో ఇక్కడ ఎల్ అనేది సైలెంట్ లెటర్. నెక్స్ట్ షుడ్ అంటే తప్పక చేయాలి. వుడ్ చేయబడు. కుడ్ చేయగలుగు. సామ్ ప్రార్థనా గీతం. వీటిలో ఎల్ అనేది సైలెంట్ లెటర్. ఎన్ సైలెంట్గా ఉండే పదాలు. ఆటమ్ అంటే ఆకురాలు కాలం. కాండమ్ అంటే ఖండించు, నిందించు. హిమ్ స్తోత్రము. నెక్స్ట్ కాలం ఒక భాగం. డామ్ అంటే శపించు. వీటిలో ఇవన్నీ ఎన్ సైలెంట్ లెటర్స్. టీ సైలెంట్గా ఉండే పదాలు. హెజెన్ త్వరపడు. ఫజెన్ కట్టుట. నెక్స్ట్ హాఫెన్ తరచుగా. సాఫెన్ మెత్తబడు, మెత్తవరుచు. లిజెన్ వినుట. వీటన్నిటిలో టీ అనేది ఇక్కడ సైలెంట్ లెటర్. యు సైలెంట్గా ఉండే పదాలు. గాడ్ కాపలదారుడు. గెస్ ఊహించు. గెస్ట్ అతిథి. ఇక్కడ యు అనేవి సైలెంట్ లెటర్స్. డబ్ల్యూ సైలెంట్గా ఉండే పదాలు. రాంగ్ తప్పు. ఆన్సర్ జవాబు. స్వాట్ కత్తి. రైట్ రాయిట. ఆ భయము. అంటే వీటిలో ఇక్కడ డబ్ల్యూ అనేది సైలెంట్ లెటర్. హెచ్ మధ్యలో వచ్చి సైలెంట్గా ఉండే పదాలు. హై ఎత్తైన. రైట్ సరైన, కుడి. ఫైట్ పోరాడు. లైట్ కాంతి, తేలుక. నైట్ రాత్రి. నైట్ యోధుడు. దీనిలో కే హెచ్లు సైలెంట్. ఈ నైట్లో 2 లెటర్స్ అనేవి సైలెంట్ ఉంటాయి. కే అండ్ హెచ్. నెక్స్ట్ సైట్ అంటే దృశ్యము. నెక్స్ట్ డిలైట్ సంతోషము. టైట్ గట్టిగా. మైట్ బలం. ఫ్లైట్ ఎగురుట. ఫ్రైట్ భయం. బ్రైట్ కాంతివంతమైన. స్లైట్ కొంచెము. సై నిటూర్పు. తై తొడ. వీటిలో హెచ్ అనేది సైలెంట్ లెటర్. త్రూ ద్వారా. దో అయినప్పటికీ. ఇవి కూడా హెచ్ సైలెంట్ లెటర్. ఇవి కాక మరికొన్ని సైలెంట్ పదాలు చూద్దాం. ఆస్మా అంటే శ్వాస రోగం. ఎయిర్ వారసుడు. ఐలాండ్ ద్వీపము. డౌట్ సందేహము. రేపర్ అట్ట. నెక్స్ట్ వెడ్నెస్డే బుధవారం. ఈరోజుతో డే 2 సంబంధించిన టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.